మెదక్ జిల్లా బిల్దుర్తి మండల కేంద్రంలో రాయరావు సరస్వతి మెమోరియల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అడ్మిషన్లు నిర్వహిస్తున్నామని కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాసులు తెలిపారు. 10వ తరగతి పాస్ అయిన విద్యార్థులు ప్రభుత్వ కళాశాలలో చేర్పించాలని సూచించారు. నాణ్యమైన విద్య అందిస్తున్నామని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విద్యార్థులకు సూచించారు. 2వ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు సకాలంలో కళాశాలకు హాజరు కావాలని ఈ సందర్భంగా వారు సూచించారు. గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ వెల్లుర్తి ప్రిన్సిపల్గా పనిచేస్తున్నాను. అకాడమిక్ ఇయర్ 1 జూన్నే ప్రారంభమైంది. కళాశాలలో తరగతులన్నీ కూడా 1 జూన్ నుంచే స్టార్ట్ అయ్యాయి. సెకండ్ ఇయర్ విద్యార్థులకు చిన్న విన్నపం ఏంటంటే వారి తల్లిదండ్రులకు దయచేసి మీ పిల్లలందరినీ కళాశాలలకు పంపండి. కళాశాలలో మనకు అన్ని ఫ్యాకల్టీస్ లెక్చరర్స్ అందరూ అందుబాటులో ఉన్నారు, ఎక్స్పీరియన్స్డ్ లెక్చరర్స్ ఉన్నారు. సో దయచేసి పిల్లల్ని కళాశాలకు పంపమని ఒకసారి మనవి చేస్తున్నాను. ఈ సంవత్సరానికి సంబంధించి ఫస్ట్ ఇయర్లో దాదాపుగా ఒక 45 అడ్మిషన్స్ పూర్తయ్యాయి. బహుశా ఈ వారం 10 రోజుల్లో మిగతాయి కూడా కంప్లీట్ అవుతాయి. ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయిన విద్యార్థులందరికీ కూడా టెక్స్ట్ బుక్స్ ఇవ్వడం జరిగింది. అందరికీ కూడా క్లాసెస్ కూడా ప్రారంభమయ్యాయి. కాబట్టి మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు, 2వ సంవత్సరం చదువుతున్న విద్యార్థులందరూ కూడా తప్పనిసరిగా విద్యార్థులకు తరగతులు ప్రారంభమయ్యాయి. మొదటి సంవత్సరంకి సంబంధించి అడ్మిషన్లు పురోగతి సాధిస్తుంది. రోజు రోజుకి అడ్మిషన్స్ పెరుగుతున్నాయి. అడ్మిషన్స్ తీసుకున్న విద్యార్థులకు ఫ్రీగా బుక్స్ ఇస్తున్నాం. కళాశాలలో తరగతులు ఖచ్చితంగా విధిగా నిర్వహిస్తున్నాం. వాళ్ళ కెరియర్ పరంగా మేము నీట్ కావచ్చు, సిఈసి వాళ్ళైతే కానిస్టేబుల్స్ కావచ్చు, ఇట్లా వాళ్ళ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని కూడా కొంచెం క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాం. ఎంపీసీ, బైపీసీ, సిఈసి ఈ 3 గ్రూప్స్ ఈ కళాశాలలో నిర్వహించబడుతున్నాయి. విద్యార్థుల తల్లిదండ్రులు కొంచెం దయచేసి విద్యార్థులను రెగ్యులర్గా కాలేజీకి వచ్చేలాగా మీరు చూసుకోగలిగితే తర్వాత పనులన్నీ మా ప్రిన్సిపల్ గారి సహాయంతో మేమందరం తూచ తప్పకుండా వాళ్ళ భవిష్యత్తుకై మా వంతు కృషి మేము చేస్తాం. పిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసం మా వంతు సహాయ సహకారాలు అందించడానికి కళాశాల ఎప్పుడూ ముందుంటుందని, దానికోసం తల్లిదండ్రులు కొంచెం పిల్లల్ని విధిగా కళాశాలకు పంపించగలరని విన్నవించుకుంటున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.